యజమానితో గొడవకు దిగిన కాలనీ వాసులు. రేడియేషన్ ఆరోగ్యం బాగుండదని, పిట్టలతో సహా మనుషులు ప్రమాదం ఉందని, మా దగ్గర టవర్ వేయొద్దని, వస్తే బాగుండదని హెచ్చరించిన కాలనీ వాసులు. పోలీసుల రాకతో సద్దుమణిగిన గొడవ. ఇక్కడ టవర్ వేస్తానంటున్నారు. మాకు 50 అడుగుల దగ్గరనే ఉంది, అంత దూరం కూడా లేకుండా దగ్గర ఉంది. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, గొడ్డు గోద అన్నీ ఉన్నాయి. మేము 3 సార్లు ఇప్పటికీ అబ్జెక్షన్ చేసినాము. మధ్యలో వెళ్ళి ఆపేసిండ్రు. మున్సిపాలిటీకి వెళ్ళినాము, అక్కడ రిపోర్ట్ ఇచ్చినాము, ఎస్ఐ దగ్గర ఇచ్చినాము. ఎక్కడ ఇచ్చినా ఏమీ ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికి కూడా మళ్ళీ ఎస్ఐలో పోలీసు వాళ్ళు వచ్చి సిబ్బంది ఆడవాళ్ళు మమ్మల్ని వాళ్ళ మీద తిట్టడం చెయ్యడము. ఆమె ఏ రకంగా అంటే ఆ రకంగా పోలీసు వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని కేసు పెట్టుకోండి, మీరు మున్సిపాల్లో పెట్టుకోండి. ఇప్పటికి 2-3 సార్లు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. మరి ఏం చేయమంటారు మమ్మల్ని? ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? అక్కడికి ఇక్కడికి అని అంటారు. ఎక్కడి వరకు తిరగమంటారు మమ్మల్ని? ఆయన పైస ఉందని వాళ్ళని వీళ్ళని కట్టుకొని వాళ్ళు పైసలు లంచం తీసుకుంటారో తీసుకొని వీళ్ళు మమ్మల్ని చేతేసి మమ్మల్ని ఇష్టపూర్వకంగా వాళ్ళ భార్యను తీసుకొచ్చి మమ్మల్ని కొడతాము, రండలు ముండలు అని గలీజ్గా మాట్లాడము. మాదిగోళ్ళు మాలోళ్ళు అని మీ కొంపలలో మా జాగాలు ఉన్నాయి, మేము కొంటాం చేస్తాం అంటే మరి కొనమనండి. ఇంత మమ్మల్ని తక్కువ జాతి అని చూడడం ఎందుకు? మా తక్కువ జాతి అని ఎక్కడంటే అక్కడ మమ్మల్ని మాట్లాడు ఇట్లనే మా దగ్గర ఉండి వెళ్ళడం చెయ్యడము అన్నీ మా దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ కూడా మమ్మల్ని ఇంత హీనంగా మాట్లాడము మాకు నచ్చడం లేదు. మా టవర్ బంద్ చేయించాలి. మాకు ఆ టవర్ అవసరం లేదు. మాకు ఎవరు మా భర్తలు ఏం జాబులు చేస్తలేరు. మాకు నెలకు 50,000 ఎవరు పంపిస్తలేరు. మేము అనారోగ్యంగా అయినా కానీ మేము ఏదో హాస్పిటల్లో పెట్టుకోవడానికి మాకు అంత స్తోమత లేదు. రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఆ టవర్ అవసరం లేదు. కైకి టవర్స్ కాలనీలా ఇల్లు ఉన్నాయి కదా, మాట్లాడుతున్నావు చెప్పాను. భూమి వాడు ఎవరైనా అమ్మించండి అగ్రిమెంట్ తీసుకున్నాడు. నీకు అంతా ఉన్నాయి, కోర్టుల నుంచి పర్మిషన్ తెచ్చుకో, స్టే తీసుకురా. ఇక్కడ సొంత సర్వే నంబరు జాగా ఇది ఇండ్లకు దూరం ఉన్నది. వాళ్ళు టవర్ వాళ్ళు అక్కడెక్కడ చూసి సిగ్నల్ ఎక్కడ వస్తే అక్కడ వేస్తామని అన్నారు. అంటే నేను కూడా సరే మీరు వేస్తారు కానీ మళ్ళీ నాకు ప్రాబ్లం రావద్దు, మరి ఎవరికి పక్కలకు సుగా ప్రాబ్లం రావద్దు, మరి రేడియేషన్ రావద్దు అంటే ఏ రేడియేషన్ రాదు. ఇది అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్నది. పబ్లిక్ నుక్సాన్ అయ్యే పని ఎవరు చేయరు, అందరికీ లాభం అయ్యే పని చేస్తారు. ఇది ఒక్కరిద్దరు ఎవరో ఒక కడుపు కుట్రతోనే వాళ్ళు రెచ్చగొట్టుకొని వచ్చి బంద్ చేస్తే బంద్ అయితే ఉండేది, పని ఆగేది కాదు. అందుకోసం ఇది అందరికీ ఒక 1000 మందికి ఉపయోగపడే సిగ్నల్. చదువుకుంటుండ్రు, మన వాట్సాప్లో ఇలా ల్యాప్టాప్లా దాంట్లో చదువుకుంటున్నారు. సిగ్నల్ వస్తలేవు, మేము ఆన్లైన్లో మేము జాబ్ చేస్తున్నాము అని చెప్పి కొందరు అంటేనే వాళ్ళు వేసిండ్రు. వేస్తే వీళ్ళు వచ్చి ఒక 5-6 కుట్రపూరితంగా వచ్చి గడ్డపారలు పారలు బట్టి బంద్ చేస్తున్నారు. తవ్విందాన్ని కూర్పేస్తున్నారు.
పోనీ అలా బంద్ చేస్తారు గవర్నమెంట్ ఎందుకున్నది మీరు గవర్నమెంటా గవర్నమెంట్ ఎందుకున్నది కాదు గవర్నమెంట్ ఎందుకున్నది గవర్నమెంట్ దాటే శత్రులు మీరు గవర్నమెంట్ దాటే శత్రులు మీరు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పోనీ మీరు కిరాయికిచ్చుకున్నా నేను అమ్ముకుంటా ఉంచుకుంటా కిరాయికిచ్చుకుంటా ఏమన్నా మీరు